ఈ ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి టాపిక్ పాలిటీకి సంబంధించినటువంటి టాపిక్ కాదు, ఇది ప్యూర్ పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి టాపిక్. ప్యూర్ పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి టాపిక్ ఏకసభ ద్విసభ విధానం అనేది. అయితే మరి మనకు సిలబస్ లో దీన్ని చేర్చడానికి గల ప్రధాన కారణం నేను ఇంతకుముందు చెప్పినాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసేది ఏంటంటే స్టార్టింగ్ లో చెప్పినాను ఈ సిలబస్ యొక్క ఇంట్రడక్షన్ గురించి చెప్పేటప్పుడు ఒరిజినల్ గా ఇది పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి టాపిక్. అయితే మనకు అంటే మన ఏపీఎస్సి గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2 సిలబస్లో కానీ చేర్చడానికి గల కారణం ఏమిటి అని అంటే ఈ సిలబస్ ప్యాటర్న్ 2008లో చేంజ్ అయింది. ఇప్పుడున్న సిలబస్ కానీ ప్యాటర్న్ మొత్తం కూడా 2008లో చేంజ్ అయింది. చేంజ్ అయినప్పుడు ఇది ఒక కారణమేమో మన రాష్ట్రంలో 2007లో విధాన పరిషత్తును ఏర్పాటు చేయడం, మళ్ళీ ద్విసభ విధానం తీసుకురావడం. దీని గురించి రాష్ట్రంలో అనేక సందర్భాలలో చర్చలు జరగటం, కొన్ని పక్షాలు దీన్ని సమర్థించటం, మరి కొన్ని పక్షాలు దీన్ని వ్యతిరేకించటంతో ఇది అప్పట్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్గా ఉన్నది. ఇది ఒక కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి సిలబస్లో జనరల్ స్టడీస్లో మెయిన్స్ సిలబస్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో మెయిన్స్ సిలబస్, ఈ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి మెయిన్ సిలబస్ని చిన్న చిన్న మార్పులు అటు ఇటు మార్చేసి యాజ్ ఇట్ ఈస్గా జిరాక్స్ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2లకు సంబంధించినటువంటి దాంట్లో ఈ పాలిటీ సిలబస్గా చేర్చినారు. యాక్చువల్గా ఇది ఎక్కడ ఉంటుందంటే సివిల్ సర్వీసెస్లో జనరల్ స్టడీస్లో మెయిన్స్ అన్నా నేను చెప్పింది అర్థమైంది కదా. జనరల్ స్టడీస్లో మెయిన్స్, ప్రిలిమ్స్ కాదు. ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో మామూలుగా డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. అక్కడ ఓ సిలబస్ ఉంది పాలిటిక్స్ సంబంధించిన సిలబస్. ఆ పాలిటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని చిన్న చిన్న మార్పులు అటు ఇటు చేసి తీసుకొచ్చి డైరెక్ట్గా ఏపీఎస్సిలో పాలిటీ సిలబస్గా చేర్చిన అసలు కారణాలు ఇవన్నమాట. అయితే ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఏకసభ ద్విసభ విధానం కానీ శాసన వ్యవస్థ అది నిర్మాణాన్ని గురించి చెప్పేటప్పుడు శాసన వ్యవస్థ యొక్క ముఖ్య విధులు కానీ శాసన వ్యవస్థ యొక్క క్షీణత లేదా పతనం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో అయితే డిక్లైన్ ఆఫ్ ద లెజిస్లేచర్ అని చెప్పి అంటాం. డిక్లైన్ ఆఫ్ ద లెజిస్లేచర్ అని చెప్పి చెప్తుంటాం. అయితే మనకు అంటే దీంట్లో మరి ఏకసభ ద్విసభ విధానాన్ని మనం ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పుకున్నామా చెప్పలేదా అని అంటే ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎలా అంటే ముఖ్యంగా విధాన సభకు విధాన పరిషత్తులకు మధ్య తేడాలు చెప్పేటప్పుడు చెప్పుకున్నాము. అదేవిధంగా రాజ్యసభ లోక్సభల మధ్య నిర్మాణం వాటి మధ్య తేడాలు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం 2 సభల విధానం గురించి. అయితే మరి ఇక్కడ ఎందుకు చేర్చినారో ఆల్రెడీ చెప్పుకున్న తర్వాత అంటే ఇక్కడ చేర్చడానికి ఏకైక కారణం ఏంటంటే ఇక్కడ థియరిటికల్ ఆస్పెక్ట్ ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన కోసం మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసినాం. సిద్ధాంతపరమైన థియరిటికల్ ఆస్పెక్ట్తో మాత్రమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ థియరిటికల్ ఆస్పెక్ట్లో వచ్చేటటువంటి అంశాలను మనం చదువుతాం ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే మీరు ఒకసారి నెక్స్ట్ టాపిక్ చూడండి. దాంట్లోనే శాసన వ్యవస్థ యొక్క ముఖ్య విధులు ఒక్కసారి మీరు అంటే మనం గతంలో చెప్పినటువంటి దాంట్లో శాసన వ్యవస్థ యొక్క ముఖ్య విధులు అన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. భారత పార్లమెంట్ యొక్క ముఖ్య విధులు అనే టాపిక్ మీరు రాసినారా రాయలేదా? భారత పార్లమెంట్ యొక్క ముఖ్య విధులు. భారత పార్లమెంట్ గురించి చెప్పేటప్పుడు ఏ దశలో చెప్పినాం? ఒకటి రాజ్యసభ ప్రత్యేక అధికారం, 2 లోక్సభ ప్రత్యేక అధికారం, 3 ఉభయ సభల మధ్యన సమానమైన అధికారం చెప్పిన తర్వాత లాస్ట్ ఏం చెప్పినాం? పార్లమెంట్ యొక్క ముఖ్య విధులు అని చెప్పినాం. పార్లమెంట్ అంటే ఏ శాఖ? శాసనశాఖ. మరి పార్లమెంటు నిర్వర్తించే విధులు మొత్తం కూడా ఏ శాఖ యొక్క విధులుగా చెప్పుకోవాలి? శాసనశాఖ విధులు.
దీని తర్వాత మళ్ళీ మనం రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో కూడా గుర్తుంచుకోండి సార్. విధాన పరిషత్తు విధాన సభల గురించి చర్చించేటప్పుడు విధాన పరిషత్ విధాన సభల మధ్య తేడాలు చెప్పినాం. తేడా చెప్పిన తర్వాత శాసనశాఖ యొక్క ముఖ్య విధులు చెబుతూ రాష్ట్రంలో ఉన్న శాసనశాఖ యొక్క ముఖ్య విధులు చెబుతూ రాష్ట్ర శాసనశాఖపై ఉన్న పరిమితుల గురించి కూడా చెబుతున్నాం. రాష్ట్ర శాసనశాఖపై ఉండే పరిమితులు గుర్తుకొచ్చిందో లేదు? చెప్పామా చెప్పలేదు? ఏమో సార్ చెప్పినట్టే ఉన్నాడు. 201 అధికరణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల పైన గవర్నర్ తన ఆమోదం తెలపకుండా ఎవరి పరిశీలనకై పంపవచ్చును? రాష్ట్రపతి పరిశీలనకై. 250 అధికరణ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై కూడా శాసనాలు చేయవచ్చు. 249 అధికరణ రాజ్యసభ 2/3 మెజార్టీతో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై కూడా కేంద్రం శాసనాలు చేయవచ్చు. ఇవి ఎవరిపై ఉన్న పరిమితులు? రాష్ట్ర శాసనసభపై ఉన్నటువంటి పరిమితుల గురించి చెప్పుకున్నాం. అంటే రాష్ట్ర శాసనశాఖ యొక్క నిర్మాణము వాటి యొక్క ముఖ్య విధులతో పాటు రాష్ట్ర శాసనసభపై ఉండే పరిమితుల గురించి చర్చించినాము. అట్ ది సేమ్ టైం భారతదేశ అత్యున్నత శాసనశాఖ అయినటువంటి పార్లమెంట్ యొక్క నిర్మాణం దాని యొక్క విధుల గురించి కూడా చెప్పినాం. ఇక రాసింది ఏంటి? నువ్వు శాసనశాఖ ముఖ్య విధులు. ఉదాహరణకి ఇది ఎంత అంటే టాపిక్ రాసినాం కదా, దీన్ని చెప్పటం ఎంత సులభమో ఒక 5 నిమిషాలు మీరు సింపుల్గా చూడండి. నేను చెప్పేటటువంటి విషయాలు మీరు ఒకసారి గుర్తు చేస్తాను. దీంట్లో శాసనశాఖ ముఖ్య విధి. శాసనశాఖ యొక్క ముఖ్య విధి ఏంటిది? పరిపాలనకు అవసరమైన శాసనాలని రూపొందించడం. దేశ పరిపాలనకు అవసరమైన శాసనాల, రాష్ట్ర పరిపాలనకు అవసరమైన శాసనాలు అంటే 2 కూడా నియమించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే శాసనశాఖ. రెండో విషయము రాజ్యాంగ విధులు. రాజ్యాంగ విధులు అంటే రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగ పరిషత్ అనేది ఎల్లకాలం ఉండదు. రాజ్యాంగ పరిషత్ సభ్యులు జీవితకాలం జీవించుంటూ ఉంటారు తప్ప శాశ్వతంగా జీవించుండరు. అందువలన ఒకానొక కాలంలో రాజ్యాంగ పరిషత్తు రూపొందించిన రాజ్యాంగాన్ని దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సవరించేటటువంటి అధికారం ఎవరికి కల్పించబడింది? పార్లమెంట్ అంటే శాసనశాఖ. అంటే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ఏ విధులు నెరవేరుస్తుంది? రాజ్యాంగ విధులు. ఈ దేశంలో ₹1 పన్ను విధించాలన్నా కూడా పార్లమెంటు చట్టం చేయాలి, లేక రాష్ట్ర శాసనసభ చట్టం చేయాలి. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఫస్ట్ పార్లమెంట్ ఏం ఆమోదించాలి? బడ్జెట్ ని ఆమోదించాలి. బడ్జెట్ అనగా ఆదాయ వ్యయాల పట్టిక. బడ్జెట్ ని ఆమోదించాల్సిన బాధ్యత కూడా ఎవరిపైన ఉంటుంది? శాసనశాఖ పైన ఉంటుంది. అంటే వీటిని ఏ విధులు అంటాము? పన్నులు వేయటం అంటే ఏమి అంటే ఆర్థికపరమైన విధులు. బడ్జెట్ ఆమోదించడం కూడా ఆర్థికమే. పార్లమెంటు లేదా శాసనశాఖ యొక్క అనుమతి లేకుంటే ₹1 కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదంటే పార్లమెంటుకున్న ఏ అధికారం అంటారు? దాన్ని ఆర్థిక అధికారం. మీరు ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఏమని? రాష్ట్రపతిపై ఆరోపణలు వస్తే, ఉపరాష్ట్రపతిపై ఆరోపణలు వస్తే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు వస్తే, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు వస్తే వీళ్ళందరినీ కూడా వీరిపై వచ్చేటటువంటి ఆరోపణలు విచారించి వీళ్ళని పదవి నుంచి తొలగించాలంటే ఎవరు తీర్మానం చేయాలి? వీటిని ఏ అధికారాలు అంటాము? న్యాయం. అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారాలు, రాజ్యాంగ అధికారాలు, న్యాయపరమైన అధికారాలు, ఆర్థికపరమైన అధికారాలు, శాసన అధికారాలు, ఇవన్నీ గతంలో మనం చర్చించిన అంశాల, చర్చించని అంశాలు, చర్చించినటువంటి అంశాలు. అలాగే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో శాసనశాఖ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం అనేది శాసనశాఖకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వాన్ని అదుపులో ఉంచేటటువంటి అధికారం శాసనశాఖకు ఉంటుంది. ప్రభుత్వాన్ని అదుపులో ఉంచడం అన్నమాట. ప్రభుత్వాన్ని అదుపులో ఉంచడం అంటే ఎలా? ప్రభుత్వం పార్లమెంటుకు సమిష్టి బాధ్యత వహించేటప్పుడు, అంటే లోక్సభకు సమిష్టి బాధ్యత వహించేటప్పుడు సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తుంటారు. మంత్రులు సమాధానం చెప్పాలి. సభలో తీర్మానాలు ప్రవేశపెడతారు, వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కోకపోతే అవిశ్వాస తీర్మానం,
లేక కోత తీర్మానం, లేక ప్రైవేటు బిల్లు కర్మగాలి నెగ్గితే ప్రభుత్వ రాజీనామా అంటే వాటిని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. పైగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాలు నెగ్గకుండా చూసుకోవడంతో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన తీర్మానాలు ఓడిపోకుండా కూడా చూసుకోవాలి. అంటే ఈ రెండు సందర్భాలలో కూడా ఎవరిని అదుపులో ఉంచుతున్నారు? శాసనశాఖ ప్రభుత్వాన్ని అదుపులో ఉంచుతుందా? ప్రభుత్వం శాసనశాఖను అదుపులో ఉంచుతుంది? శాసనశాఖే ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు శాసనశాఖలో ఓడిపోతే శాసనశాఖ రద్దు కాదు. ఎవరు రద్దు అవుతారు? ప్రభుత్వం రద్దు. అందువలన శాసనశాఖలో ప్రవేశపెట్టేటటువంటి తీర్మానాలన్నింటినీ కూడా ఎదుర్కోవాలి. పైగా శాసనశాఖలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ పైన ఉంటుంది. అంటే ప్రభుత్వాన్ని అదుపులో ఉంచుతుంది. ప్రభుత్వం శాసనశాఖకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఓకే, దీంతో పాటు దేశంలో ఉండేటటువంటి ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి వారి యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటే నిర్ణయం. అంటే ఏ శాఖ అన్నట్టు? శాసనశాఖ. మీరు నేను ఇంతకుముందు అన్నది అదే ప్రాక్టికల్ గా ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్రాక్టికల్ గా అంటే శాసనశాఖ పేరు ఏం పేరు అంటే పార్లమెంట్ ఏం చేస్తుంది అనే విధులు మొత్తం వివరించుకున్నాం. అంటే ఏ విధులు వివరించుకున్నట్టు? శాసనశాఖ విధులే. ఇక దీంట్లో మనం డీలిమిటేషన్ కమిటీ సూచనను అనుసరించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తుంది. డీలిమిటేషన్ కమిటీ సూచనను అనుసరించి నియోజకవర్గాలకు. పైగా దేశంలో ప్రభుత్వం పైన ఏమన్నా ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కమిటీలను ఏర్పాటు చేస్తుంది అనుకోండి. జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తారు. గతంలో పివి నరసింహరావు ప్రభుత్వ కాలంలో షేర్ల కుంభకోణం పైన రామ్ నివాస్ మిర్జా నేతృత్వంలో ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని, విచారణ కమిటీని ఏర్పాటు చేస్తే ఇటీవల మీ ముందు జరిగినటువంటి అంశం, అది ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగింది. మీ ముందు జరిగినటువంటి అంశము 2G స్పెక్ట్రమ్ కుంభకోణం విషయంలో ఒకట బీసీ చాకో నేతృత్వంలో ప్రత్యేకమైన జేపీసీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విచారణ కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అలాగే ఐడియా ఉండాలి, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ కూడా తమ పని విధానానికి సంబంధించిన నివేదికలను తయారు చేసి రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి ఆ నివేదికలన్నింటినీ కూడా పార్లమెంట్. అంటే దీన్ని ఎవరు చర్చించి ఆమోదించాలి? పార్లమెంటే చర్చించి ఆమోదించాలి. నివేదికలను చర్చించి ఆమోదించాల్సిన బాధ్యత ఎవరిది? పార్లమెంటుదే. ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినటువంటి విధులు? తర్వాత ఎన్నిక విధులు కూడా ఉన్నాయి. ఎన్నిక విధులు అంటే భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారిని ఎన్నుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్. అంటే ఎన్నిక విధులు, రాజ్యాంగ విధులు, ఆర్థిక విధులు, న్యాయ విధులు, అదేవిధంగా విచారణ కమిటీలను ఏర్పాటు చేయటం, చట్టాలను రూపొందించటం, ఇవన్నీ కూడా శాసనశాఖ యొక్క ముఖ్య విధులుగా ఉంటాయని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం. అవే అంశాలను ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం తప్ప దీనికి అదనంగా చేసేదేమీ లేదు. అయితే ఇక్కడ ఏకసభ ద్విసభ విధానం అనే దాని గురించి మాత్రం కొంత ఆలోచన చేయాలి. ఏకసభ ద్విసభ విధానం. ఏకసభ ద్విసభ విధానం గురించి ఎందుకు ఆలోచన చేయాలి అంటే 2008లో వాడు ఒక ప్రశ్న ఇచ్చి అందరినీ కూడా ఆలోచనలు పడజేసిన. సరే, ఎవరు ఆలోచించినా ఎవరు ఆలోచించకపోయినా, ఎవరు ఎక్కడ అంటే దాని గురించి స్పందించినా స్పందించకపోయినా మనం మాత్రం ఖచ్చితంగా స్పందించాల్సి వచ్చింది. ఒక ప్రశ్న ఇచ్చి ఏంటా ప్రశ్న వాడిచ్చిందంటే, ఈ క్రింది దేశాలలో సమాఖ్య ప్రభుత్వం అమల్లో ఉన్న దేశం ఏదని అడిగారు. యాక్చువల్గా ఈ ప్రశ్న రాకూడదు, ఇవ్వకూడదు. ఎందుకంటే నీకు సిలబస్లో ఎక్కడ కూడా అసలు చెప్పుకోవటానికి కూడా అవకాశం లేదు ఆ ప్రశ్న ఇవ్వడానికి. ఎందుకని? నువ్వు భారత రాజకీయ వ్యవస్థ గురించి చదువుతున్నావు, ప్రపంచ రాజ్యాంగాల గురించి చదవటం లేదు. అసలు ప్రపంచ రాజ్యాంగాల గురించి మనకు సిలబస్లో లేదు. ఉంటే అప్పుడు అనుకోవచ్చు. ఇప్పుడు నేను సివిల్ సర్వీసుల్లో నిన్న మనం మార్చినటువంటి సిలబస్లో
పాలిటీకి బాగా ప్రాధాన్యత వచ్చింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు అంటే బాగా పాలిటీ సబ్జెక్టు పైన మంచి పట్టుండేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆల్మోస్ట్ 800 మార్కులకు పైగా ఒక్క పాలిటీ పైన పర్ఫెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు. ఎందుకని అంటే 250 మార్కులకు సంబంధించిన సపరేట్ పేపర్ని ఏర్పాటు చేసినారు. ఎట్ ది సేమ్ టైం నీకు జనరల్ ఎస్సీలో కానీ జనరల్ స్టడీస్లో వచ్చేటటువంటి దాంట్లో కూడా పాలిటీ పైన క్వశ్చన్స్ ఉంటాయి. పాలిటీకి సంబంధించినటువంటి స్పెషల్ సబ్జెక్ట్ 500 మార్కులతో కూడుకున్నటువంటి ఆప్షన్ తీసుకుంటే ఉంటుంది. కాబట్టి 8 నుంచి 900 మార్కుల వరకు నీకు అన్నింటిలో వస్తుంది. అక్కడ ఇచ్చేటప్పుడు మన ఇండియా అండ్ ద వరల్డ్ అన్నాడు. ఇండియా అండ్ ద వరల్డ్ అన్నప్పుడు భారతదేశం ఇతర దేశాలతో ఉండేటటువంటి సంబంధం కనీసం అట్లన్నా సిలబస్లు ఉండదు. ఇక్కడ అది కూడా లేదు. నీకు సిలబస్ లో ఏమనుంది? భారత సమాఖ్య విశిష్ట లక్షణాలను. అంటే నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయా లేవా, ఏది సమాఖ్య లక్షణం, ఏది సమాఖ్య లక్షణం కాదు, ఏది ఏకకేంద్ర లక్షణం, భారత సమాఖ్య విభేదించే అంశాలు ఏంటి, ఇలాంటి ప్రశ్న అడిగితే ఓకే, పెద్దది సమస్య కాదు, అడగొచ్చు. ఒకవేళ నువ్వు చేయలేకపోతే అది మన ఫాల్ట్. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయకపోతే అది మన ఫాల్టే, మన ప్రిపరేషన్ ఫాల్టే. కానీ నువ్వు ప్రపంచ దేశాలలో సమాఖ్య ప్రభుత్వం అమల్లో ఉన్న దేశం అడగటం అంటే అది మన ఫాల్ట్ కాదు. అయితే కాదు అని చెప్పి వాడు అక్కడ ఇచ్చిండు కాబట్టి నేను రాసే సమస్య లేదు, మన ఫాల్ట్ కాదు, ప్లస్ సిలబస్ లేదు కాబట్టి మనం దానికి ఆన్సర్ రాయొద్దు అని రాలేము. ఏదో రాయి అయితే వేసి వస్తాం, తగిలింది లేకపోతే లేదు, దానికి చేయగలిగింది ఏమి లేదు. జనరల్గా వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత కాలంలో బట్ట మనం కొంచెం సిలబస్ చెప్పేటప్పుడు చిన్న కొంత మార్పులు చేర్పులు చేసినాం. ఏమిటా మార్పులు చేర్పులు అంటే ఈ ఏకసభ ద్విసభ విధానం గురించి చెప్పేటప్పుడు కేవలం థియరిటికల్ ఆస్పెక్ట్ చెప్పటం మాత్రమే కాకుండా, అంటే ద్విసభ విధానాన్ని సంబంధించే వాళ్ళు, ఏకసభ విధానాన్ని సంబంధించే వాళ్ళు ఎవరు, ఇలాంటి టాపిక్స్ గురించి చెప్పటమే కాకుండా ఇంకొక అంశం గురించి కూడా మనం ప్రస్తావిస్తున్నాము. ఏంటంటే ప్రపంచంలో ఉండేటటువంటి వివిధ శాసన శాఖలకు సంబంధించిన ప్రత్యేకతలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు శాసన శాఖలు, ఇప్పుడు ఏకసభ ద్విసభ విధానం అనగానే అందరికీ రావాల్సినటువంటి ఆలోచన ఏంటి, అసలు దేని గురించి మాట్లాడుతున్నట్టు? పార్లమెంట్ ఏ శాఖ గురించి మాట్లాడుతున్నట్టు? శాసన శాఖ. ఈ శాసన శాఖ యొక్క దేని గురించి మాట్లాడుతున్నట్టు? నిర్మాణం గురించి మాట్లాడుతున్నట్టు. ఈ నిర్మాణంలో ఒకవేళ ఒక సభ మాత్రమే ఉన్నట్లయితే దాన్ని ఏమంటున్నాం మనం? ఏకసభ విధానం అంటున్నాం. ఒకవేళ ఒక దేశం యొక్క శాసన శాఖలో 2 సభలు ఉన్నట్లయితే దాన్ని ఏమంటున్నాం? త్రిసభా విధానం. ఇప్పుడు నీకు త్రిసభా విధానం లేదు ఎక్కడ కూడా, ఏకసభ ద్విసభ. ఒక్క సౌత్ ఆఫ్రికాలో ఉండేది గతంలో. సౌత్ ఆఫ్రికాలో 3వ సభ కూడా ఉండేది. 3వ సభ అంటే ఇది నల్ల జాతి ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సభ. ఇప్పుడు లేదు. సౌత్ ఆఫ్రికాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్సన్ మండేలా ఆ దేశాధిపతి అయిన తర్వాత ఈ త్రిసభా విధానాన్ని రద్దు చేసినారు. త్రిసభా విధానం 3వ సభ ఏంటంటే నల్లజాతి ప్రజల కోసం. నల్లజాతి ప్రజల కోసం ప్రత్యేకమైన సభను ఎందుకు ఏర్పాటు చేసినారంటే నల్లజాతి ప్రజలను సంతృప్తి పరచడం కోసం ఒక కారణం అయితే, నల్లజాతి ప్రజలను తమతో సమానంగా పార్లమెంట్లో కూర్చోబెట్టుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ వరకు సపరేట్గా ఏర్పాటు చేసినారు. సౌత్ ఆఫ్రికాలో చాలా చోట్ల ఒక కాలంలో అన్ని చోట్ల కూడా బోర్డులు పెట్టారు, బ్లాక్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి. బ్లాక్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే నల్ల వాళ్లకు మరియు కుక్కలకు ఇందులో ప్రవేశం లేదు అని చెప్పి. ఆ క్రమంలోనే మహాత్మా గాంధీని సెయింట్ మ్యాక్స్బర్గ్ అనేటటువంటి రైల్వే స్టేషన్లో ఆయన టికెట్ కొని ట్రైన్లోకి ఎక్కినప్పుడు
ఆయన అనుకోకుండా ఈ తెల్ల జాతి శ్వేత జాతి ప్రజల కోసం రిజర్వ్ చేసినటువంటి బోగిలోకి ఎక్కినప్పుడు నడుస్తున్న ట్రైన్లో నుంచి అతని కిందికి తోసేసిన సందర్భం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే నల్ల జాతి ప్రజల పట్ల ఈ శ్వేత జాతి ప్రజలకు ఉండేటటువంటి దురహంకారానికి నిరసనగా, అంటే దానికి అనుకూలమే, దాన్ని ఆధారం చేసుకుని 3వ సభ విధానాన్ని ఏర్పాటు చేసినారు వాళ్ళు ఆ దేశంలో. కానీ ఇప్పుడు ఆ సభను రద్దు చేసినారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలో ఉంటేనేమో ఒక సభ ఉన్నది, లేకపోతే 2 సభలు ఉంటాయి. దేంట్లో ఉండేది ఈ ఏకసభలు 2 సభలు కూడా శాసనశాఖలు. ఓకే, ఈ శాసనశాఖలో ఉండేటటువంటి ఒక సభ 2 సభల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది, భారతదేశంలో కూడా చర్చ జరిగింది, జరుగుతున్నది, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు, ఎలా, ఏమిటి అనే ప్రశ్నలకు మనం ఆన్సర్ వెతకాలి. ఓకే, వాస్తవానికి ఈ దిశభా విధానాన్ని ఏర్పాటు చేసేటప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనుకూల వ్యతిరేక వాదనలు చాలా జరిగాయి. హెచ్వి కామర్స్ లాంటి వ్యక్తి ఇమీడియట్ గా రాష్ట్రాలలో ఉండేటటువంటి దిశభా విధానాన్ని రద్దు చేయాలన్నారు. మరి ఏకసభ విషయానికి వచ్చినప్పుడు సాక్షాత్ అంబేద్కరే చెప్తారు రాజ్యసభ గురించి చెప్పేటప్పుడు. మరి రాజ్యసభ లోక్సభ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఈ 2 సభల విధానాన్ని ఏర్పాటు చేసినారు. దీంట్లో రాజ్యసభ ప్రాధాన్యత ఏమిటి, లోక్సభ ప్రాధాన్యత ఏమిటంటే అంబేద్కర్ చెప్తారు అంతగా ప్రాధాన్యం లేని సభ గురించి చర్చించాల్సిన అవసరం లేదంటాడు. ఏ సభ గురించి? రాజ్యసభ. నెహ్రూ నడితే నెహ్రూ ఏమంటాడంటే లేదు, ఆర్థిక విషయాలలో తప్ప అన్ని విషయాల్లో కూడా రాజ్యసభ చాలా ప్రాధాన్యతను కలిగి ఉందని చెప్తున్నాడు. గోపాలస్వామి అయ్యంగారు నడితే ఆయన ఏమన్నాడు, భారతదేశం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నందున మన సమాఖ్య వ్యవస్థ విషయంలో రాజ్యసభ యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పినాడు. అంటే మన దేశంలో చర్చ జరిగింది. రాజీవ్ రంజన్ రాయ్ అనేటటువంటి ఆయన అడిగినారు, ఏమండి మరి 2 సభలను ఏర్పాటు చేసినారంటే 2వ సభ గురించి ఆయన ఏమన్నాడు, రాజ్యసభ అది శాసనాల రూపకల్పనలో దీర్ఘ కాలయాపన చేయడానికి మాత్రమే తోడ్పడుతుంది. శాసనాల రూపకల్పనలో దీర్ఘ కాలయాపన చేయడానికి మాత్రమే తోడ్పడు. అలాంటి సభల పైన, అంటే ఏకసభ ద్విసభ అనేటటువంటి సభల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి మనకు ఇంపార్టెంట్. దానికంటే ముందు ఏంటంటే ప్రపంచంలో ఉండేటటువంటి శాసనశాఖల యొక్క ప్రత్యేకత గురించి కూడా కొంత అవగాహన చేసుకొని ఏకసభ ద్విసభ విధానంలోకి వెళ్ళి దాని అనుకూల వ్యతిరేక వాదాలని మనం ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రపంచంలో అతి పెద్ద శాసనశాఖ చైనాది. చైనా దేశంలో ఉండేటటువంటి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేటటువంటి సంస్థ 1000 మందికి పైగా ప్రతినిధులతో ఉన్నది కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద శాసనశాఖగా ఈ యొక్క దేని పేర్కొంటాం, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అనేటటువంటి సంస్థ ఒకటి. ఇక 2వ అంశం, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి శాసనశాఖను కలిగి ఉన్నది అంటే అమెరికన్ శాసనశాఖే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి శాసనశాఖ ఏదయ్యా అంటే అమెరికన్ శాసనశాఖ. 2, ప్రపంచంలో పార్లమెంటరీ సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేటటువంటిది ఏదంటే బ్రిటిష్ పార్లమెంటు. పార్లమెంటరీ సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నది ఏదంటే బ్రిటిష్ పార్లమెంటే పార్లమెంటరీ సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నది. శక్తివంతమైన శాసనశాఖ అంటే మాత్రం అమెరికన్ శాసనశాఖ. అతిపెద్ద శాసనశాఖ అంటే ఏ దేశం? చైనా. అలాగే ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులను 2 సభల సభ్యులను కూడా ప్రజలు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని కలిగి ఉన్న దేశం ఏ దేశం? అమెరికా. ఎగువ సభ సభ్యులని మరియు దిగువ సభ సభ్యులని ఇద్దరిని కూడా ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునేటటువంటి పద్ధతిని కలిగి ఉండేటటువంటి దేశం అమెరికాగా పేర్కొనవచ్చు. ఆ తర్వాత ఎగువ సభ సభ్యులు వంశపారంపర్యంగా వారసత్వంగా పదవిలోకి వచ్చేటటువంటి దేశం ఏ దేశం? బ్రిటన్. బ్రిటన్ లో ఉన్నటువంటి ఏమంటాం దాన్ని హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పేర్కొంటాం.
ఎగువ సభ సభ్యులు దిగువ సభ సభ్యులు ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడే దేశం అంటేనేమో అమెరికా. ఎగువ సభ సభ్యులు వంశపారంపర్యంగా వారసత్వంగా పదవిలోకి వచ్చేటటువంటి దేశం అంటే ఏ దేశం? బ్రిటన్. బ్రిటన్లో ఉన్న ఏది? హౌస్ ఆఫ్ లార్డ్స్. తర్వాత మనకి పార్లమెంటుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి పార్లమెంటుల్లో వేరు వేరు పేర్లు ఉన్నాయి. వీటన్నిటి పేర్లు ఒకే రకంగా లేవు. సరే, ఎక్కువ దేశాలలో ఉన్నటువంటి పార్లమెంట్, ఎక్కువ దేశాల యొక్క శాసనశాఖల పేర్లు పార్లమెంట్లే. ఎక్కువ దేశాల యొక్క శాసన శాఖల పేర్లు పార్లమెంట్లుగానే ఉన్నవి. పార్లమెంట్ అనే పేరుతోనే కాకుండా భిన్నంగా పేర్లను కలిగి ఉన్నటువంటి దేశాలు ఉన్నవి. భిన్నమైన పేర్లని అంటున్నారు. భిన్నమైనటువంటి పేర్లు. ఇందులో ముఖ్యంగా ఏ సందర్భాల్లో భిన్నమైన పేర్లను కలిగి ఉన్నది? ఇప్పుడు బల్గేరియా దేశం. బల్గేరియా దేశం యొక్క శాసనశాఖ పేరు నార్నెడో సుబ్రని. ఎప్పుడని పేరు విన్నాను? నార్నెడో సుబ్రని దాని పేరు. అలాగే ఫిన్లాండ్ యొక్క శాసనశాఖ చూద్దాం ఒకసారి. ఫిన్లాండ్ ఏంటి? ఎడుస్కుటా. ఓకే. బర్మా ఫైట్కుటా. బర్మా దేశం యొక్క శాసనశాఖ పేరు ఫైట్కుటా. దీంట్లో అంటే మనం ఐడియా ఉంచుకోవాల్సినటువంటి వాటిల్లో జపాన్ యొక్క డైట్ మరియు రష్యా యొక్క డ్యూమా, ఈ రెండు కూడా ప్రపంచ పార్లమెంట్లలో ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి శాఖలు. ఏం లేదు, పైన రష్యా ఉంటుంది. రష్యా యొక్క దిగువ సభ పేరు డ్యూమా. డ్యూమా పేరు అండర్లైన్ చేసుకొని ఇంపార్టెంట్ అని రాసుకోండి. అంతకంటే చేసేది ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ కింద జపాన్ కి ఎదురుగా డైట్ అని ఉంటుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా సార్లు అంటే శాసనశాఖలపై ప్రశ్నలు అడిగేటప్పుడు ఉండేటటువంటి. ఓకేనా? తర్వాత ఇంతకుముందు చెప్పినాం, ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఎగువ సభ అయినటువంటి సెనెట్ లో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించబడినటువంటి దేశం అమెరికా. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించబడినటువంటి దేశం అమెరికా. సెనెట్ లో 100 మంది సభ్యులు ఉన్నారు. 50 రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున ఎన్నుకుంటారు. ఓకే. నెక్స్ట్ ఇరాన్ యొక్క శాసనశాఖ పేరు ఏంటిది? మజ్లిస్. అలాగే మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ యొక్క శాసనశాఖ పేరు నేషనల్ సంసద్. బంగ్లాదేశ్ యొక్క శాసనశాఖ పేరు నేషనల్ సంసద్. సంసద్, నేషనల్ సంసద్. కాగా భూటాన్ యొక్క శాసనశాఖ పేరు షోగ్టు. ఏం పేరు? షోగ్టు. కాగా ఈ ఆఫ్ఘనిస్తాన్ యొక్క శాసనశాఖ పేరు షోర్ అంటాము. దాన్నే లోయర్ జిర్గా అని కూడా అంటాం. లోయర్ జిర్గా. లోయర్ జిర్గా. రైట్. నెక్స్ట్ స్వీడన్. స్వీడన్ దేశానికి సంబంధించిన శాసనశాఖ పేరు రిక్స్డాగ్. డెన్మార్క్ అయితే ఫోకటింగ్. ఇజ్రాయెల్ అయితే నెసెట్. పోలాండ్ అయితే సెల్స్మో. ఈ పేర్లు కొంచెం భిన్నంగా ఉండేటటువంటి. నేను ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు పోలిక అర్థమైందా? అర్థం కాలేదా? ఏం పోలిక? పేర్లు వేరే విధంగా ఉన్నాయి సార్. చేసే విధంగా ఉన్నాయి. పేర్లు వేరే విధంగా ఉన్నాయి సార్. నెలరాజు. ఇది చెప్పాను నాయగారు. నేను చెప్పిన ఉద్దేశం ఏం చెప్పానంటే, వాడు ప్రశ్న భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు అనే దాన్ని పక్కకు పెట్టి ఈ క్రింది దేశాలలో సమాఖ్య ప్రభుత్వం ఎక్కడ ఉందని అడిగినాడు. అవునా? అంటే సమాఖ్య ప్రభుత్వం ఏ దేశంలో ఉందని అడిగినటువంటి వాడు వివిధ దేశాల యొక్క శాసనశాఖల పేర్లు కూడా అడగడానికి నమ్మకం ఏముంది?
కేవలం ముందు జాగ్రత్త చర్యతో రాయించబడినటువంటి అంశాలు, చేర్చబడినటువంటి అంశాలు మీరు చదవాల్సిన అంశాలు కూడా. ఎందుకంటే ఏకసభ ద్విసభ విధానం అన్నప్పుడు ఈ పేపర్ సెట్ చేసేటటువంటి వ్యక్తి పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ లో ఏకసభ ద్విసభ విధానం అనేది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. కాబట్టి ఎవరికి ఎలాంటి పైత్యం లేచి ప్రశ్నించినా కూడా మనం ఆన్సర్ చేయాల్సిందే తప్ప దాన్ని పక్కకు పెట్టేటందుకు అవకాశం లేదు. ఆ ఉద్దేశంతోనే ప్రపంచంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి శాసనశాఖల యొక్క పేర్లు, వాటి యొక్క ప్రాధాన్యతలు, వాటికి సంబంధించిన నిర్మాణాన్ని గురించి చెప్పడంతో పాటు సిద్ధాంతపరంగా ఈ ఏకసభ ద్విసభ విధానాల పట్ల ఉండేటటువంటి వైఖరి గురించి కూడా మనం చర్చించాల్సి వస్తుంది. అసలు విషయం నేను చెప్పాను. దానికి నిదర్శనం గత సంవత్సరం 5 ప్రశ్నలు కనీసం 4 సంవత్సరాల నుండి మనం నోట్స్ రాస్తూ చదువుతూ వస్తే లాస్ట్ టైం 5 ప్రశ్నలు అవి వాడు అంటే మన ముందు జాగ్రత్తతో వెళ్ళినటువంటి వాటిపైన వచ్చిన ప్రశ్నలు. ఒకటి రాజ్యాంగ సమీక్ష కమిషన్ సంబంధించినటువంటి 2 ప్రశ్నలు, 2 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పైన అడగబడిన 3 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలు కూడా కేవలం మనం మాత్రమే చెప్పుకున్నాం. 4 సంవత్సరాల నుంచి చెప్తే లాస్ట్ టైం వచ్చినాయి. అందువలన ఎప్పుడైనా సరే నేను చెప్పిననో ఇంకొక ఆయన చెప్పిననో ఇంకొక ఆయన చెప్పలేదనో ఇదేం కాదు. విషయం ఏంటంటే పాలిటీకి సంబంధం ఉండి దట్టు సిలబస్తో సంబంధం ఉండేటటువంటి పదాలు ఏవైతే వస్తాయో, అంశాలు ఏవైతే వస్తాయో వాటన్నిటిపైన నేను చెప్పిన అంశాలే కాకుండా చెప్పని అంశాలు చదివినా కూడా బెటరే. అంటే మనకు ఉపయోగమే, నష్టమేం కాదు. ఎప్పుడు కూడా నువ్వు ఎంత అంటే ఎక్స్టెన్సివ్గా స్టడీ ఇస్తే దానికి అంత ప్రయోజనం తప్ప నష్టం ఏమి ఉండదు ఎప్పుడు కూడా. అందుకోసమే ఈ శాసనశాఖల యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి శాసనశాఖల యొక్క పేర్లు, వాటి ప్రత్యేకతలు. ఇప్పుడు మీకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శాసనశాఖ, అతిపెద్ద శాసనశాఖ, లేక ఎగువ సభ సభ్యులు, దిగువ సభ సభ్యులు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడేది, ఎగువ సభ సభ్యులు వంశపారంపర్యంగా వారసత్వంగా వచ్చేటటువంటిది, ప్రపంచంలో పార్లమెంటరీ సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేటటువంటి దేశం. ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయాల్సి వస్తుంది అంటే ఈ ఏకసభ ద్విసభ విధానానికి సంబంధించిన దానికి వచ్చేటప్పుడు శాసనశాఖ మీద అడుగుతారు. శాసనశాఖ మీద అడిగేటప్పుడు ఏ అంశం అడుగుతున్నాడు, ఏ అంశం అడగరు అనేది మనం డిసైడ్ చేసే అవకాశం లేదు కదా. అందుకోసమే శాసనశాఖ యొక్క నిర్మాణంతో పాటు వీటి పేర్లను చెబుతున్నాం. శాసనశాఖ యొక్క నిర్మాణాన్ని గురించి కూడా చదవాల్సి ఉంటుంది. అయితే జనరల్ గా ఈ ద్విసభ విధానానికి ఏకసభ విధానానికి సంబంధించి ప్రపంచ రాజ్యాంగ నిర్మాతల మధ్యన ఒకే ఆలోచన లేదు. చాలా భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఏకసభ ద్విసభ విధానం పట్ల. దీంట్లో మనం ద్విసభ అనుకూల వాదనలు ఉన్నవి, ఎట్ ది సేమ్ టైం ద్విసభ వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయి. ద్విసభ అనుకూల వాదనలు, ద్విసభ వ్యతిరేక వాదనలు. ద్విసభ అనుకూల వాదనలో వచ్చేటటువంటి అంశాలు, మొట్టమొదటి అంశం సమగ్రమైన చర్చకు అవకాశం. ఫస్ట్ మొట్టమొదటి అంశం సమగ్రమైన చర్చ జరుగుతుంది. ఓకే. 2, దిగువ సభ యొక్క ఆధిపత్యాన్ని నిరోధించుట. 3, సమాఖ్య వ్యవస్థలో ఆవశ్యకత. తర్వాత మేధావులకు, విజ్ఞానవేత్తలకు
శాసనాలకు నిరంతరతను కల్పిస్తుంది. పని విభజన